తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు పొత్తు అయితే పెట్టుకుని వాటిట్లో కొన్ని వివాదాలు మాత్రం అట్లాగే ఉన్నాయి. ఏంటంటే స్థానికంగా ఉన్న జనసేన నాయకులు చాలా చులకనగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తున్న చోట, భారతీయ జనతా పార్టీ వాళ్ళని లెక్క చెయ్యని చోట ఈ వివాదాలు రాజుకుంటున్నాయి. అందులో గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలోకి చేరారు వైసీపీ నుంచి. ఆయన అక్కడ పోటీ చేస్తున్నారు వంశీ మీద. అక్కడ బీజేపీ వాళ్ళని లైట్ తీసుకుంటున్నారు. ఒక ఆయన పేరేంటి కుమారస్వామితో మాత్రం కాంటాక్ట్లో ఉన్నారు, మిగతా వాళ్ళని లైట్ తీసుకున్నారు. కుమారస్వామి కింద వాళ్ళని లైట్ తీసుకున్నారు, ఆయన లైట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ఒక సర్నాల విజయదుర్గ బీజేపీ విజయవాడ రూరల్ మండల అధ్యక్షురాలు ఒక కీలకమైనటువంటి లేఖ రాసింది, బహిరంగ లేఖ. మన బీజేపీ అవినీతి వ్యతిరేక పోరాటం అంతా బూటకమైన, మరి భారతీయ జనతా పార్టీ తరఫున గత 10 సంవత్సరాలుగా జరిగిన గన్నవరం నియోజకవర్గంలో అవినీతి వ్యతిరేకం పోరాటం చేసిన మన నాయకులకు అవమానమైన, గన్నవరం నియోజకవర్గంలో 10 సంవత్సరాలు జరుగుతున్న అవినీతిపై మన ఉమ్మడి కూటమి అధికారంలోకి వస్తే విచారణ చేయిస్తామని, నియోజకవర్గంలో అవినీతి వ్యతిరేక పాలన అందిస్తానని చెప్పలేని దమ్ములేని వెంకట్రావు గారు జక్కంపూడి ఇళ్ల స్కామ్ చేసినటువంటి వాళ్ళని, ప్రసాదంపాడు సర్పంచ్ ఎన్నికల్లో అవినీతి చేసిన నాయకుల్ని వెంట వేసుకుని తిరుగుతున్న వెంకట్రావుని ప్రశ్నిస్తే, గన్నవరం నియోజకవర్గంలో బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్టు నేతలు ఒత్తిడి చేస్తే మన బీజేపీ నేతలే నికార్సైన బీజేపీ నేతలను ఒత్తిడి చేయడం అమానుషం, దుర్మార్గం అంటూ ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే పై నాయకులు కింద నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. ఇట్లాంటి వివిధ స్థాయిల్లో ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ఏంటంటే పైన మాట్లాడేసుకుంటే సరిపోతుంది అనుకునే రోజులు కాదు, ఇది సోషల్ మీడియా రోజులు. కాస్త జాగ్రత్తగా సెట్ చేసుకోవాల్సింది వెంకట్రావు గారు.